మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న మా సంజనాదైతే కాలు బెనికిందండి. మెట్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే పక్కకి ఇలా తిరిగిందంట. కాలు అయితే జారింది, బెనికిందంట. కాలు అయితే ఫుల్గా వాసేసింది. ఎవరిని ఇలా ముట్టడానికి అయితే ఇడ్చటం లేదు. ఇంకా మా పెద్ద పిల్ల చిన్న పిల్లోడు అయితే కూడా దాంతో ఆడుకుంటున్నారు ఒకేసారి. ఇలా ఎవరైనా ఒక బాధలో ఉన్నారంటే దాంతో ఆడుకోవడం ఎక్కువ కదండి. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు అలాగే ఏదైనా బాధ ఉందంటే ఆ బాధ ఎలా తీర్చాలని ఆలోచించేదానికన్నా ఆ బాధతో దాన్ని మళ్ళా ముట్టి దాని గురించి అని మన ముందరే వచ్చి అని మనల్ని బాధ పెట్టడమే ఎక్కువగా చేస్తారు కదా. ఇంకైతే ఆ కాలికి అంతా జెండుమాం రాసి మెడికల్ స్టోర్కి వెళ్ళి ట్యాబ్లెట్లు అయితే తీసుకొని వచ్చి నొప్పి తగ్గడానికి ఇచ్చానండి. పిల్లలకి ఏమన్నా ఇలాంటివి అయితే కూడా నాకైతే చాలా భయం వేస్తుందండి. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో పిల్లలకి ఒక చిన్న ఏమైనా దెబ్బ తగిలి జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా ఆసుపత్రులకి పరిగెత్తాల్సిందే అండి. కానీ మా చిన్నప్పుడు ఇలా ఉండలేదు. ప్రతి ఒక్కదానికి ఇంట్లోనే జెండుబాం రాసి దానికి వేడి నీళ్ళు పూసి లేక సున్నము బెల్లము రాసేవాళ్ళు. అలా చేసి ఇంట్లోనే వైద్యం చేసేవాళ్ళు. కానీ చూద్దాము ఈరోజు ఎలా ఉందో. స్కూల్కి వెళ్ళింది కానీ ఇంకా రాలేదు. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ కాలు ఎలా ఉందో చూసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి. నాకు ఏమొచ్చినా కూడా భరించుకోగలుగుతాను కానీ మా పిల్లలకి ఏమైనా అయిందంటే అస్సలు భరించలేనండి. ఈ రెండు కాళ్ళల్లో తేడా చూస్తున్నారా, ఆ కాలుకి ఈ కాలుకి ఇది ఎంత వాపు వచ్చేసిందని చెప్పి. ఏం చేద్దామండి, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి తగులుతుంది.